మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ అనే వార్త నెట్టింట్లో తెగ చెక్కల్లో కొడుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏవేంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనతో చర్చించడానికి ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, చెప్పండి, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ అనే వార్త వినిపిస్తున్నాం. అసలు ఏమైంది, ఏం జరిగిందంటారు? ఎస్, ఒక్కసారి కొడాలి నానికి సంబంధించినటువంటి న్యూస్ చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. సో 175 స్థానాలకు గాను దాదాపుగా 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. బట్ 151 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి విషయంలో పక్కన పెట్టేస్తే అందులో నుంచి ఫ్యూ పీపుల్స్, అంటే ఇలా ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అనమాట. ఒక 5-6 మాత్రానికి బాగా హైలైట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా కొడాలి నాని లాంటి వాళ్ళు, పేర్న నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ ఉంటుంది. సో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, ఈవెన్ లోకేష్ గారి విషయంలో కానీ వీళ్ళు ఇష్టాన రీతిగా వ్యక్తిగత విమర్శలు చేశారు అనే అంశంలో భాగంగా 2024లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేసి ఇష్టానురీతిగా ప్రవర్తించారు అనే అంశంలో భాగంగా కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం చూసాం వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా మనం చూస్తూనే, పోసాని కృష్ణమురళి, ఇలా ఓరుగడ్డ అనిల్ కుమార్, నందిగాం సురేష్. సో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానురీతిగా ప్రవర్తించారు అనే అంశంలో భాగంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పలు స్టేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకి పంపించడం, అక్కడ నుంచి అంటే వాళ్ళకి బెయిల్ రావడం, మళ్ళొక కేసు మళ్ళొక లోపలికి పంపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక మొదటి నుంచి కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారుల యొక్క, అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ చెప్తుంది ఏంటంటే టార్గెట్ కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్న నాని, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. సో కొడాలి నాని ఓడిపోయిన తర్వాత కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పలేం, కానీ కొంతమంది మనుషులు అయితే మాత్రం వాళ్ళ ఇంటి మీద దాడి చేసినటువంటి అంశాలు కూడా మనం చూసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే అంశాలు చూసాం. బట్ అనూహ్యంగా ఆయనకి ఇటీవల కాలంలో హెల్త్ కంప్లీట్ గా పాడవడంతో ఆయన్ని హైదరాబాద్ ఏహెచ్సి హాస్పిటల్కి తరలించడం, అక్కడ కొద్ది రోజులు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆఫ్టర్ దట్ ఆయన ముంబై పంపించడం, ఢిల్లీ పంపించడం, సంథింగ్ ఏవో హాస్పిటల్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది. అదే ముంబై వెళ్ళిన తర్వాత ఆయనకి సర్జరీ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ టైంలో ఆయన అరెస్ట్ చేస్తే బాగుండదు అనే అంశాలు కూడా బయటకు వచ్చాయి. బట్ వాట్ ఎవర్ ఇటు కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆయన, గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా కూడా ఇష్టానురీతిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇలాంటి అంశాలు బయటకు వచ్చాయి. ఆరోగ్యం పాడైన తర్వాత ఆయన మళ్ళీ ఆరోగ్యాన్ని అంటే మెరుగుపడిన తర్వాత ఇటీవల కాలంలో ఒక స్నేహితుడి యొక్క పెళ్లి వేడుకలు ఆయన కనిపించడం జరిగింది. సో ఆ వీడియో సోషల్ మీడియా వేదిక ఎంత వైరల్ అయిందో మనం చూసాం. అంటే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అనే అంశాన్ని ఆ వీడియో ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా కొడాలి నాని అరెస్ట్ అనే విషయం బయటకు వస్తే ముఖ్యంగా ఈయన మీద లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు అన్నట్టు ఒక అంశం బయటకు వచ్చింది. దాని మీద కూడా స్పష్టత లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన కొలంబో వెళ్తుంటే కలకత్తా పోలీసులు కలకత్తా ఎయిర్పోర్ట్ లో ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏ విషయంలో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏ పిఎస్ లో ఆయన పైన కేసు నమోదైంది, ఇలాంటి అంశాల పైన అయితే స్పష్టత అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆయన్ని కలకత్తాలో అరెస్ట్ చేశారు, ఆయన విజయవాడకి అయితే తరలిస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత అసలు ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారు అనే విషయం మీద మాత్రం స్పష్టత రాలేదు. మేబీ ఆయన విజయవాడ వచ్చిన తర్వాతకి ఏ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు ఫిర్యాదు చేయడం జరిగింది, ఎవరు ఫిర్యాదు చేశారు, ఏ అంశాల్లో ఫిర్యాదు చేశారు, అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ విషయం చూసుకుంటే కేంద్ర కార్యాలయంపై దాడి అనే అంశం, కిడ్నాప్ అనే అంశం, వ్యక్తిగత విమర్శలు అనే అంశం ఉన్నాయి, దుర్భాషలాటం. మరి మేబీ కొడాలి నాని విషయంలో కూడా మేబీ అదే జరిగిందా ఏంటి, అసలు ఏ అంశంలో కేసు పెట్టారు అనే విషయం అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే కొడాలి నాని మాత్రం
మాత్రానికి కలకత్తా పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. మరి విజయవాడ వచ్చిన తర్వాతకి మనకి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అండ్ దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో గుంటూరు పర్యటన వెళ్ళబోతుంటే ఆయనకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వెళ్ళొద్దు అనే ఆంక్షలు కూడా ఆయనకి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఇదంతా కూడా ఎటువైపు మలుపు తిరగబోతుంది అనేది మాత్రంకి జనాల్లో అందరిలో ఉన్నటువంటి ఉత్కంఠమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. ఇంకో విషయం చూడండి, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రజల్లో ఏదైతే ఒక నాలుగు ఉంది ఏంటంటే ఈ అరెస్టుల పర్వం ఏంటని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది కక్షతో చేస్తున్నారంటారా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ అంటే ఐ మీన్ ఏమైనా పర్సనల్ గా ఏమైనా ఇష్యూ? దిలీప్, ఇది కక్షతో చేస్తున్నారా లేకపోతే న్యాయబద్ధంగా వెళ్తుందా, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా, లేకపోతే ఇంకొకట అనేది మీరు నేను డిసైడ్ చేసే అంశం అయితే కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో రాజకీయ కక్ష సాధించాలని వాళ్ళు అంటూ ఉంటారు. కాదు, మీరు చేసిన దానికి మీరు తప్పుగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి వీళ్ళు అంటారు. సో యాజ్ ఏ జర్నలిస్ట్ గా దీని ఏ వేలో వెళ్తుంది, ఏ వర్షన్లో వెళ్తుంది అనే దాని మీద మనం క్లారిటీ అయితే ఇచ్చే పరిస్థితి 100% ఉండవు. ఎందుకు అని అంటే కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ గా. రాజకీయ కక్ష సాధింపులని మనం అనడానికి లేదు, రాజకీయ కక్ష సాధింపులని ఎస్ సార్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళకు ఉండింది. ఇప్పుడు వల్లభనేని వంశీని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి, కిడ్నాప్ సంబంధించినటువంటి అంశం, మీరన్నట్టు దుర్భాషలాట, అందుకే మేము అరెస్ట్ చేశాం. పోసాని కృష్ణమురళి ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక వర్గం నుంచి. సో ఈవెన్ కొడల్లాని విషయంలో కూడా మేబీ అది అరెస్ట్ ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద మనమైతే జడ్జిమెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు మలుపుతాయి అనేది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొడాలి నాని అరెస్ట్ అనేది డే 1 నుంచి, అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఏమైనా చేంజెస్ వస్తాయా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హేమా హేమీలంతా కూడా ఈ అంశం మీద బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతున్నాయి అనేది.